येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते ద్వంద్వమోహనిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. ఈ జన్మలో గాని ఇంతకుముందు జన్మలలో గాని చేసిన పాపములు అన్నీ నాశనము అయిన పుణ్యాత్ములు సుఖదుఖములు మొదలగు ద్వంద్వముల వలన కలిగి మోహం నుండి విముక్తి పొందెదరు. తుదకు నిశ్చలము దృఢమైన సంకల్పంతోనే నన్నే సేవిస్తారు. ఈ ఇచ్ఛాద్వేషాలు సుఖ దుఃఖాలు అనే ద్వంద్వాలు పుట్టుకతోనే వస్తాయి. వాటిని మనం పోగొట్టుకుంటే వాటి వ్యామోహం నుండి బయటపడటానికి ప్రయత్నం చేస్తే మనకు పరమాత్మ మీద దృఢమైన భక్తి కలుగుతుంది. అంటే చాలామంది ఈ ద్వంద్వాల మోహంలో పడి కొట్టుకుంటున్నా మరికొంతమంది ఈ ద్వంద్వాల మోహంలో నుండి బయటపడి పరమాత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే వారు పుణ్యకర్మలు అంటే నిష్కామ కర్మలు చేయడం వలన వారిలో ఉన్న పాపాలు తొలగిపోతాయి. అప్పుడు వారిలో విచక్షణా జ్ఞానము పెరుగుతుంది. ఏది సత్యము ఏది అసత్యము తెలుసుకోగలుగుతాడు. ఆత్మానందం కోసము ప్రయత్నిస్తాడు, కానీ అశాశ్వతమైన ప్రాపంచిక సుఖముల కోసము పాకులాడడు. ఒకడు తన కారు అమ్ముతున్నాడు, అదే కారు మరొకడు కొంటున్నాడు. కారుగానే ఉంది, కానీ అమ్మడం వలన ఒకరికి సుఖము, కొనడం వలన మరొకరికి సుఖము ఎక్కడ ఉంది? కారులో లేదు. అమ్మేవాడి ఇది నాది కాదు అనుకోవడం వల్ల సుఖపడుతున్నాడు. కొనేవాడు ఇది నాది అని అనుకోవడం వల్ల సుఖపడుతున్నాడు. కొన్న మర్నాడు ఆ కారుకు యాక్సిడెంట్ అయింది. అంటే కారు అలాగే ఉంది, కానీ కేవలం రూపం మాత్రం మారింది. అప్పుడు కొన్నవాడు దుఃఖిస్తాడు, అమ్మినవాడు దాని గురించి ఆలోచించడు. కాబట్టి సుఖము దుఃఖము మన ఆలోచనలలో మన భావనలలో ఉంది, కానీ కారులో లేదు. ఇలా ఆలోచించడమే విచక్షణా జ్ఞానం కలిగి ఉండడము. దాని ఫలితంగా అతడు ద్వంద్వముల వలన కలిగిన మోహం నుండి విముక్తి పొందుతాడు. అప్పుడు అతని మనసు తనలో ఉన్న ఆత్మ వైపు మల్లుతుంది. ఆత్మ దర్శనం కోసం ప్రయత్నిస్తాడు. ఏ పని చేయాలన్నా భక్తి శ్రద్ధ ముఖ్యము. అవి లేనిదే ఏ కార్యము చేయలేరు. వ్రతములు పూజలు నియమాలు మౌనవ్రతాలు ఉపవాస దీక్షలు బ్రహ్మచర్యము పాటించడము వేదాలు శాస్త్రములు చదవడము ఇవి ఏవి చేసినా శ్రద్ధాభక్తులతో చేయకపోతే వాటి మీద దృఢత్వము రాదు. వాటి మీద మనస్సు నిలవదు. దానికి కారణము మనకు పుట్టుకతోనే వచ్చిన రాగద్వేషములు. ఒకదాని మీద కోరిక, మరొక దాని మీద ద్వేషము, సుఖము దుఃఖము, లాభము నష్టము మొదలగు ద్వంద్వములు. అటువంటి వారు ఏ పుణ్యకార్యాలు చేసినా వారి దుష్ట సంస్కారాలు వారిని అటువైపు లాగుతూ ఉంటాయి. పరమాత్మ యందు మనసు నిలవదు. దానికి మార్గం కూడా పరమాత్మ చెప్పాడు. ద్వంద్వమోహ నిర్ముక్తాః అంటే ఇచ్ఛాద్వేషములు అనే ద్వంద్వముల నుండి విముక్తుడు కావాలి. అంటే ముందు మనసుకు పట్టిన మురికిని తుడిచివేయాలి. ఇది ఎలా సాధ్యము అంటే పుణ్యకర్మణాం అంటే పుణ్యకార్యములు చేయడము. మొదటిది నిష్కామ కర్మ, దీనితో కోరికలు పోతాయి. అందరినీ సమానం చూడడము, దీనితో ద్వేషభావం నశించిపోతుంది. కర్తృత్వ భావన వదలడము, దీనితో అహంకారము పోతుంది. ఇప్పుడు ఏ పూజలు వ్రతాలు చేసినా మనసు నిలకడగా దృఢంగా ఉంటుంది. అతనికి ఏ బంధనములు అంటవు. మనసు నిర్మలంగా ఉంటుంది. ఎటువంటి దుర్గతి కలగదు. దృఢమైన చిత్తము కలిగి ఉంటాడు. అప్పుడు వారిని ఆవహించిన మోహము తొలగిపోతుంది. ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృష్ణం ఆధ్యాత్మం కర్మ చాఖిలం. ఎవరైతే వార్ధక్యము మరణముల నుండి విముక్తి కొరకు నన్ను ఆశ్రయిస్తారో వారు సకలము ఆ పరబ్రహ్మ స్వరూపము, సకల కర్మల స్వరూపము ఆ పరబ్రహ్మ అని తెలుసుకుంటారు. మాతృగర్భం నుండి భూగర్భం వరకు మనం చేసే ప్రయాణమే జీవితము. ఇది అన్ని జీవులకు ఒకటే, తేడా లేదు. దీనిలో ఆయా జీవుల ఆయు ప్రమాణమును బట్టి ముసలితనము మరణము సంభవిస్తుంటాయి. మరలా జన్మ, మరలా ముసలితనము, మరణము, ఇదే జనన మరణ చక్రము. దీని నుండి విడివడమే మోక్షము. ఇది ఎలా వస్తుంది అంటే పరమాత్మను ఆశ్రయిస్తే వస్తుంది. ఆ పరమాత్మ ఎవరు? సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి బ్రహ్మము. దానికి మార్గము ఆధ్యాత్మిక సాధనలు. వారు చేసే ఆధ్యాత్మిక సాధనలు అన్నీ ఆ బ్రహ్మమే.
అంటే అర్థము ఈ ప్రపంచమంతా బ్రహ్మమయం. ఇటువంటి అనుభూతి అందరికీ కలుగుతుందా అంటే కలుగుతుంది. కాకపోతే దానికి కావలసిన సాధన, అభ్యాసము, ధ్యానము చేయాలి. అప్పుడు సాధకుడికి బ్రహ్మకి తేడా ఉండదు. తానే బ్రహ్మ అయిపోతాడు. అదే అహం బ్రహ్మాస్మి అనే తత్వము. ఇదంతా ప్రయత్నం వలన సిద్ధించాల్సిందే కానీ ఏ దేవుడు ఇచ్చేది కాదు, ఎవరూ పుచ్చుకునేది కాదు. కేవలం భగవంతుని ఆశ్రయించడం వలననే సిద్ధిస్తుంది. ఈ శ్లోకంలో వ్యాసుల వారు 3 పదాలు వాడారు: బ్రహ్మ, అధ్యాత్మము, అఖిలము, కర్మచ. తర్వాత శ్లోకంలో ఇంకా కొన్ని కొత్త పదాలు వాడారు. వీటి గురించే ఇచ్చే వివరణే తర్వాతి అధ్యాయం. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చయే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానవిజ్ఞానయోగో నామ సప్తమోऽధ్యాయః. అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము అన్నీ నేనే అని ఎవరు తెలుసుకుంటారో అటువంటి వారు వారి అంత్యకాలంలో నిశ్చలమైన యుక్తమైన మనసుతో నన్ను తెలుసుకోగలరు. ఇది ఈ అధ్యాయంలో ఆఖరి శ్లోకము. ఇందులో ఇప్పటివరకు చెప్పబడిన 3 అంశాల గురించి ప్రస్తావించారు పరమాత్మ. అవే అధిభూతము, అధిదైవము, అధియజ్ఞం. ఈ 3 పరమాత్మలో ఉన్నాయి. ఈ మూడింటి గురించి తెలుసుకున్న సాధకులు అవసాన సమయంలో నిలకడగలిగిన మనసుతో నా గురించి తెలుసుకుంటారు, నన్నే స్మరిస్తారు, నన్నే ధ్యానిస్తారు. ఈ మూడింటి గురించి పరమాత్మ రాబోయే అధ్యాయంలో వివరిస్తాడు. అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము ఈ మూడింటి గురించి తెలుసుకున్న సాధకుని మనసు నిలకడగా, నిర్మలంగా ఉంటుంది. భగవంతుని యందే లగ్నమై ఉంటుంది. అటువంటి వాడు అవసాన దశలో ప్రాపంచిక విషయముల గురించి ఆలోచించకుండా పరమాత్మ గురించి ఆలోచిస్తాడు, పరమాత్మను తెలుసుకుంటాడు. అవసాన కాలంలో పరమాత్మను ధ్యానించాలంటే ఒకేసారిగా అయ్యే పని కాదు. ఎల్లప్పుడూ నిరంతరము పరమాత్మను ధ్యానిస్తుంటే అవసాన దశలో కూడా పరమాత్మ యందు మనసు నిలకడగా ఉంటుంది. ఈ లోకమంతా బ్రహ్మమయమని తెలుసుకుంటాడు. మరి ఆ స్థితికి చేరుకోవాలంటే యుక్తచేతసః అంటే మనస్సును నిగ్రహించాలి, మనస్సును జయించాలి, మనసును ఆత్మలో నిలపాలి. ప్రాణం పోయేటప్పుడు కూడా ప్రాపంచిక విషయముల మీద దృష్టి ఉంటే పరమాత్మ గురించి చింతించే అవకాశమే లేదు. కాబట్టి మనోనిగ్రహము ముఖ్యము. ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. ప్రయాణకాలేపి చ అంటే అంత్యకాలముందు కూడా అని అర్థము. కానీ కేవలము అవసాన కాలంలో మాత్రమే అని చెప్పలేదు. కాబట్టి ఆరోగ్యము బాగా ఉన్నప్పుడే, దేహములో శక్తి ఉన్నప్పుడే సమస్త సాధనలు చేయాలి. ఆత్మను అనుసంధానం చేసుకోవాలి. ఎప్పుడో చేద్దాములే అని అనుకోకూడదు. ఎందుకంటే అప్పటికప్పుడు భగవంతుని స్మరించడం అంటే కాని పని. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో, భగవన్నామము కనీసము పలకడానికైనా వీలు పడుతుందో లేదో, మనలో అయిన తలుచుకోవడానికి వీలు లేకుండా కోమాలో ఉంటామేమో ఆలోచించాలి. ఊరి ప్రయాణానికి ముందే కావలసిన వస్తువులు అన్నీ ఎలా సర్దుకుంటామో అలాగే మనం ఆఖరి ప్రయాణానికి ఇప్పటి నుండే సిద్ధం కావాలి. యవ్వనం నుండే సిద్ధమైతే ఇంకా మంచిది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాడు భగవంతుడు. జీవిత కాలంలో నన్ను ఎవరు బాగా తెలుసుకుంటారో అంత్యకాలంలో కూడా వారు నా గురించి బాగా తెలుసుకుంటారు అని అన్నాడు. అంటే జీవితకాలం అంతా భగవన్నామ స్మరణ తప్పకుండా చేయాలి అని పరమాత్మ మనకు బోధిస్తున్నాడు. కాబట్టి అంత్యకాలంలో ఒక్కసారి నారాయణ అంటే మోక్షం వస్తుంది అనడం బట్టి మాట అని తెలుస్తూ ఉంది. ఆధ్యాత్మ రంగంలో సోమరితనానికి చోటు లేదు. జీవితమంతా వ్యర్థంగా గడిపి అవసాన దశలో భగవన్నామ స్మరణ చేస్తే ముక్తి వస్తుంది అనడము సోమరితనమును ప్రోత్సహించడమే కానీ వేరు కాదు. కాబట్టి అందరూ జీవితకాలంలో భగవంతుని గురించి ధ్యానించాలి, పూజించాలి, స్మరించాలి, ఆరాధించాలి. ఆ అలవాటే అంత్యకాలంలో కూడా వస్తుంది అనడము నిర్వివాదాంశము. దీనితో ఈ అధ్యాయము పూర్తి అయింది. తర్వాతి అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము. అందులో ఏమేమి చెప్పాలో ఈ అధ్యాయము ఆఖరి 2 శ్లోకాలలో వివరించాడు వ్యాసుడు. ఆ పదాలే బ్రహ్మ, అధ్యాత్మము, కర్మచ, అఖిలము
అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము వీటి వివరణే తర్వాతి అధ్యాయము. ఉపనిషత్తుల యొక్క బ్రహ్మ విద్య యొక్క యోగశాస్త్రం యొక్క సారమైన భగవద్గీతలో ఆత్మ సంయమ యోగము అను 7వ అధ్యాయము సంపూర్ణము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.